హలో అండి, అందరూ బాగున్నారా? మేము బాగున్నాం. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనీ ప్లాంట్ ఉంటే ఇంట్లో డబ్బులు వస్తాయా అనేసి థంబ్నెయిల్ పెట్టాను కదా. ఏం లేదండి, జస్ట్ మనీ ప్లాంట్ మీద ఒక వీడియో చేద్దామనేసి పెట్టాను. మనీ ప్లాంట్ ఇంట్లో ఉంటే మనకు డబ్బులు వస్తాయా అంటే అది వాస్తవం అనేది నాకు కూడా అంతగా తెలీదు. బట్ నాకు తెలిసినంత వరకు అయితే మనీ అయితే రావు. మనం ఎంతో కష్టపడాలండి, కష్టపడితేనే డబ్బులు వస్తాయి. ఊరికే వచ్చేస్తే అవి డబ్బులు ఎలా అవుతాయి? నేనైతే మనీ ప్లాంట్కి ఇలా రెడ్గా వచ్చేస్తాయి కదా ఆకులన్నీ కూడా రాలి ఇలా చెట్టును పెట్టుకోవడమే కాదు, దాని కేరింగ్ కూడా బాగా చూసుకోవాలి. ఇలా చెట్టు పండిపోయిన ఆకులన్నీ ఉంటాయి కదా, అవన్నిటిని తీసుకోవాలి. తీసేసుకుంటే మనీ ప్లాంట్ చాలా బాగా వస్తుంది. నేను ఒక 5 డేస్ బ్యాక్ నేను ధనియాలు వేసానండి. ఈ టబ్లో ధనియాలు, మెంతులు వేసాను. అదే కొద్ది కొద్దిగా వాడుకోవడం కోసం ఎందుకు షాప్ దాకా వెళ్ళడం అనేసి నా దగ్గర ఒక పగిలిపోయిన టబ్ అయితే ఉంటేను అంత ఒక సైడ్ అంతా ఇలా మట్టి తీసేసుకుంటున్నాను. ఇందులో నేను ఒక సైడ్ అయితే ధనియాలు వేసుకోవాలని అనుకున్నాను. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా నేను ఒక సైడ్ అంతా మొత్తం నేను ధనియాలు ఇలా స్ప్రింకిల్ చేసుకుంటున్నాను, అన్నీ వేసుకుంటున్నాను అనమాట. ఒక సైడ్ అంతా కూడా ధనియాలు వేసుకున్నాను. మళ్ళీ ఒక సైడ్కి నేను మెంతులు అయితే వేసుకోవాలనుకున్నాను. ఇదిగోండి, ఇలా ధనియాలన్నీ వేసుకున్న తర్వాత మట్టిని అలా పైన కప్పేయాలి. గట్టిగా కూడా ప్రెస్ చేయకూడదు. గట్టిగా ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే అది రావడానికి చాలా టైం పడుతుంది. నార్మల్గా అలా వేసుకున్నాం కదా, అంతా మట్టి కూడా దానిపైనుంచి అలా కవర్ చేయాలంతే. అలా కవర్ చేస్తే ఏంటంటే అవి తొందరగా మొలకలు వచ్చేసి మనకి మెంతులు వచ్చినంత ఈజీగా అయితే ధనియాలు రావండి, కొంచెం టైం పడుతుంది. ధనియాలకైతే కొంచెం టైం తీసుకుంటుంది. మెంతులు అయితే చాలా తొందరగా వచ్చేస్తాయి. ఇలా ధనియాలను అయితే నేను వేసేసుకున్నాను. దాన్ని మొత్తం ఇలా మట్టితో కవర్ చేశాను. చూస్తున్నారు కదా, నేను ఎక్కడైతే కూడా నేను ఎక్కువ ప్రెస్ చేయట్లేదు. జస్ట్ అది మట్టిని అది మొలకలు రావడం కోసం జస్ట్ అలా ఒక పైన ప్రెస్ చేయాలి. అది ధనియాలు వేసిన తర్వాత నేను సైడ్కి ఇంకొక సైడ్ ఉంది కదా, ఒకటే దాంట్లో నేను 2 వేసుకుందాం అనేసి అనుకున్నాను. ఇంకో సైడ్లో నేను మెంతులు వేసుకుందాం అనేసి ఇలా మట్టిని మొత్తం ఒక సైడ్లో వేసుకుంటున్నాను. నేను ఇలా మొత్తం వేసుకున్న తర్వాత మెంతులు అయితే తీసుకొని మెంతులు ఇలా వేసుకున్నానండి. నేను మనకి ఇంట్లో అవసరం కోసం కొద్దిగా కావాలన్నప్పుడు వెంటనే షాప్కి వెళ్ళాలంటే కొద్దిసార్లు కుదరదు కదా. అందుకే మా ఇంట్లో ఒక టబ్ అయితే ఉంది, దాన్ని నేను తీసేసుకొని అందులో కొన్ని మెంతులు, కొన్ని ధనియాలు ఇలా అయితే వేసేసాను. ధనియాల సైడ్ అంతా మట్టి వేసాను కదా, దాన్ని కూడా కొద్దిగా ఇలా వేసుకుంటూ మెంతుల సైడు మొత్తం ఇలా కవర్ చేసుకోవాలి. ఇలా కవర్ చేసుకొని ఎక్కువ కూడా ప్రెస్ చేయొద్దండి. ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే అవి మొక్కలు అనేవి అలాగే అతుక్కుని పోయి మట్టిలోనే ఇరుక్కుపోతాయి అన్నట్టు. కొంచెం ఫ్రీగా ఉంటే ఏమంటే కొంచెం అవి మురిగిపోయి వెంటనే మొలకలు వచ్చేస్తాయి అన్నమాట. త్వరగా మొలకలు రావడానికి చాలా ఈజీగా ఉంటుంది. బట్ ధనియాలు అయితే తొందరగా రావు. మెంతులు అయితే చాలా ఫాస్ట్గా వస్తాయి. ఆఫ్టర్ 6 days or 7 days తర్వాత నేను చూపిస్తాను. ఇది నేను ఉల్లిగడ్డది పెట్టానండి, మొలక వచ్చినుంటే. ఇది ఒక టమాటా వచ్చింది, 3 టమాటాస్ ఉన్నాయి. ఇది గోంగూర. చూద్దాం 7 days తర్వాత మనకి ఏవేవి వస్తాయో అనేసి చూద్దాం. ఇదిగోండి, మా ఇంట్లో ఇది అలోవెరా చెట్టు. ఎస్ ఫ్రెండ్స్, 7 days తర్వాత ఇదిగోండి కలబంద. అలోవెరా మా జుట్టుకి నేను ఇదే వాడతాను. జుట్టుకి అలోవెరా ఎంత మంచిదో మీకు కూడా తెలుసు. ఒకరోజు కూడా నేను మళ్ళీ ఒక వీడియో కూడా చేసి పెడతాను. ఇదిగో ఆఫ్టర్ 7 days తర్వాత నాకు మెంతులు అయితే చాలా బాగా వచ్చాయండి. బట్ ధనియాలు రాలేదు, ఇంకా వస్తున్నాయి, ఇంకా లోపలే ఉండిపోయాయి. ఉల్లిగడ్డ మొన్న వర్షం పడి అంతా కుళ్ళిపోయింది. టమాటా చూడండి ఎంత బాగా రెడ్గా ఉంది, ఎంత సంతోషంగా ఉంది చూస్తుంటేనే. ఇదిగోండి, పుదీనా కూడా చాలా బాగా వచ్చింది. ఇది గోంగూర. చాలా విత్తనాలు వేసాను, కానీ ఈ 3-4 మాత్రమే మిగిలాయి. మొన్న పడిన వర్షంలో మొత్తం అలా అయిపోయినాయి చెట్లు.
నాకున్న ఈ కొద్ది ఐడియాతో నేను ఈ 2-3 చెట్లు వేసుకున్నాను. ఇదిగోండి ఇది మెంతులు వేస్తే మెంతి కూర ఎంత బాగా వచ్చిందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.